నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. బైపాస్ రోడ్డు కనలు సాకారం చేసిన ప్రతిపాటి అత్యంత సుందరంగా 6 లైన్లతో నిర్మాణం. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఎస్పీ నాగేశ్వరరావు గౌరవ వందనంతో స్వాగతం పలికిన పోలీస్ అధికారులు, సిబ్బంది. షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా జరిగిన సత్యసాయి వ్రతం. పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేసిన భక్తులు. కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16లో భాగంగా చిలకలూరిపేట వద్ద నిర్మించిన 6 వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ హైవేపై వెళ్లే వాహనాలు చిలకలూరిపేట పట్టణం నుంచి వెళ్లాల్సి వచ్చేది. దీనికి ప్రత్యామ్నాయంగా 16.38 కిలోమీటర్ల మేర 6 లైన్లతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ బైపాస్ను నిర్మించింది. దీనిపై కొన్ని రోజులుగా వాహనాలను అనుమతిస్తున్నారు. చిలకలూరిపేట ప్రజల కల బైపాస్ రోడ్డును సాకారం చేసిన ఘనత ఎమ్మెల్యే ప్రతిపాటికే దక్కుతుంది. ప్రమాదాల నివారణకు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగా బైపాస్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. జాతీయ రహదారి ఉన్నప్పుడు మళ్లీ బైపాస్ ఇవ్వకూడదని దేశవ్యాప్తంగా ఓ చట్టం చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం 2014-19 మధ్య ఆనాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ బైపాస్ రోడ్డును సాధించారు. రహదారికి సంబంధించి చేసిన భూసేకరణలో 25% కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వమే భరించి తొలి ప్రాజెక్టు దేశంలో ఇదే. జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఒక ఖాతా తెరిచి రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించారు. అందులో 25% రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఈ బైపాస్కు మరో చరిత్ర ఉంది. కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టు కూడా ఇదే. కానీ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో 2 ఏళ్ల పాటు బైపాస్ రోడ్డు పనులు మందకొడిగా సాగాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పనులు వేగం పెరిగింది. బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. కోల్కతా చెన్నై జాతీయ రహదారి 16లో భాగంగా చిలకలూరిపేట వద్ద నిర్మించిన 6 వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ హైవేపై వెళ్లే వాహనాలు చిలకలూరిపేట పట్టణం నుంచి వెళ్లాల్సి వచ్చేది. దానికి ప్రత్యామ్నాయంగా 16.38 కిలోమీటర్ల మేర 6 లైన్లతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఈ బైపాస్ను నిర్మించింది. దీనిపై 2 రోజులుగా వాహనాలు అనుమతిస్తున్నారు. గత నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా చిలకలూరిపేట బైపాస్ను వర్చువల్గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దు కావడంతో బైపాస్ ఆరంభం ఆగిపోయింది. తాజాగా NHAI ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్టు డైరెక్టర్ టి పార్వతీశం ఈ బైపాస్కు కొబ్బరికాయ కొట్టి వాహనాలను అనుమతించారు. చిలకలూరిపేట బైపాస్లో అనేక అధునాతన సదుపాయాలు కల్పించారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం భాగంగా ప్రతి కిలోమీటర్కు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఇది జాతీయ రహదారిపై మార్టూరు, గుంటూరు మధ్య రామచంద్రాపురం వద్ద ప్రారంభమై తిమ్మాపురం గ్రామం వరకు నిర్మాణం జరిగింది. బైపాస్ రోడ్డు భూసేకరణకు సుమారు 300 కోట్లు ఖర్చు చేయగా రోడ్డు నిర్మాణానికి సుమారు 700 కోట్లు ఖర్చు చేశారు. సర్వాంగ సుందరంగా వాహనదారులకు ఇబ్బంది లేని రీతిలో బైపాస్ రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో ఓగేరు, కుప్పగంజి వాగులపై 2 వంతెనలు నిర్మించారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. బొప్పూడి, పురుషోత్తమపట్నం, చిలకలూరిపేట, గణపవరం, నాదెండ్ల వద్ద అండర్ పాస్ల నిర్మాణం జరిగింది. బొప్పూడి, కోటప్పకొండ, గణపవరం, నాదెండ్ల ప్రాంతాల్లో 8 బస్ షెల్టర్లు నిర్మించారు. రోడ్డుకు ఓవైపు ప్రధాన సర్వీస్ రోడ్డు ఉంది. అండర్ పాస్ల వద్ద 2 వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్లు 15 సంవత్సరాల పాటు ఈ రోడ్డు నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. బైపాస్ రోడ్డుకు 2 వైపులా 16 కిలోమీటర్ల పొడవున శాశ్వత గోడ నిర్మాణం చేశారు. పశువులు రోడ్డుపైకి రాకుండా ఉండడానికి, ఆక్రమణలను అరికట్టడానికి, ప్రమాదాల నివారణకు ఈ గోడను నిర్మించారు. రోడ్డు పక్కన గణపవరం వద్ద హైవేకు చెందిన విశాలమైన ప్రదేశం 2 చోట్ల ఉంది. దీంతో దానిని సద్వినియోగం చేసుకునేందుకు ఓ మెగా వాట్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ సోలార్ ప్లేట్లు బిగిస్తున్నారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను పగటి వేళల్లో గ్రిడ్కు అనుసంధానం చేసి రాత్రి వేళల్లో రోడ్లపై లైట్లు వెలిగే విధంగా చేస్తున్నారు. బైపాస్ రోడ్డు పొడవునా ఓవైపున 3500 మొక్కలు నాటుతున్నారు. వాటిలో గానుగ, వేప, నల్లమద్ది, గుల్మోర, పాట్వం జాతుల మొక్కలున్నాయి. ప్రతి మొక్కకు ట్రీ గార్డును ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిత్యం నీటిని అందిస్తూ
సురక్షించేందుకు 2 చోట్ల బోర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లపై కాగితం పూల మొక్కలను నాటారు. బైపాస్ రోడ్డుపై అధికారికంగా రాకపోకలకు అనుమతించడంతో చిలకలూరిపేట ప్రజలకు ఊరట లభించింది. క్రీస్తు బోధనలు సమాజం అభివృద్ధి చెందడానికి, శాంతి స్థాపనకు కృషి చేస్తాయని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను ప్రత్తిపాటి పుల్లారావు కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ క్యాండిల్ను వెలిగించి క్రీస్తు బోధనలు ఆలకించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రపంచంలో దేవుని కూటములు జరిగితే లక్షలాది మంది హాజరయ్యేది యేసుక్రీస్తు బోధనలు, కీర్తనల కోసం మాత్రమేనని తెలిపారు. క్రీస్తు సందేశం కోసం లక్షలాది మంది సమూహంగా ఏర్పడడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పండుగ కానుకను ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఒక చంద్రబాబు ప్రభుత్వం మాత్రమేనని ఆయన తెలిపారు. సమాజ స్థాపనకు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించడానికి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలతో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని, చంద్రబాబు పెరిగిన సంపదను చిలకలూరిపేటకు పంచే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా దళితులున్నారని, వారిలో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారని, వారందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంపదను సృష్టించే రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, వారు చేస్తున్న కృషికి ఆ యేసు ప్రభు ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. క్రీస్తు ఆశీస్సులు ఉంటే పేదవాళ్లకు మంచి జరుగుతుందని, పేదరికం లేని రాష్ట్రం కోసం పరితపించే చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎస్సీసీల నాయకులను వారు పేరు పేరున అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఈరోజు పార్టీ కార్యాలయంలో కూటమి సభ్యుల యొక్క ఆధ్వర్యంలో
ఇక్కడికి వచ్చేసినటువంటి దైవజనులు, ఆ క్రైస్తవ సోదర సోదరిమణుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవటం ఎంతో ఆనందం, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరుపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట అభివృద్ధికి ప్రధానమైనటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు ఈరోజు మన మధ్య ఉండటం ఎంతో గర్వంగాను, ఎంతో ఆనందంగాను ఈరోజు శుభ సాయంత్రం ఉంది. ఇక్కడికి వచ్చేసినటువంటి మా తోటి కూటమి సభ్యులందరికీ, నాయకులకు, పాస్టర్ పాల్ గారికి, దైవజనులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చేసుకునేటువంటి అతిపెద్ద పండగ క్రిస్మస్. ప్రపంచ దేశం మొత్తం కులాలు మతాలు దాటి ప్రతి ఒక్కరు ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం భగవద్గీత తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, ఏ తీసుకున్నా వాటిలో చెప్పే వాక్యం ఒక్కటే: మంచిని బోధించడం, సద్మార్గంలో మనం ప్రయాణించడం, మంచిని 10 మంది చెప్పి ఆ మంచి ప్రయాణంలో అందరూ పాల్గొనాలని, నడవాలని చెప్పేటువంటి సూక్తులు ఏంటి ఉన్నాయో అవి ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అది దేవతలు యేసు ప్రభువు యొక్క పుట్టినరోజు డిసెంబర్ 25, ఆ రోజు 25 క్రిస్మస్ జరుపుకోవటం, దాని ముందరగానే ఇటువంటి వేడుకలు నిర్వహించుకోవటం చాలా మంచి పరిణామం. అదేవిధంగా మనం గతంలో చూస్తానే ఉన్నాం, కేవలం మాటలకే పరిమితమయ్యి మనం కులాలుగా, మతాలుగా విడగొట్టేటువంటి సంస్కృతిని మనం చూసాం. ఈరోజు నాకు అంత ఇష్టమైనటువంటి బైబిల్ ఒక వాక్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా పార్టీ కార్యంలో చెప్తూ ఉంటారు, మనల్ని మనం తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అనే ఒక వాక్యం ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటారు. ఈ అధికారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజలు మనకి ఇస్తుంది, మనకు మంచిని బోధించమని, మంచి పనులు చేయమని మన ప్రజలు అధికారం ఇస్తారు. అటువంటి తరుణంలో గతంలో మనం ఎన్నో చూసాం. 5 ఏళ్లుగా మనం వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యవస్థ మీద, ప్రతి ఒక్క కుల మతం మీద ఏ విధంగా దాడులు జరిగినాయి మనం అందరూ చూసాం. కానీ ప్రతి ఒక్కరూ కులాలు మతాలు దాటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని? గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనుభవం గల నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అవసరం. ఒక నిజాయితీ గల వ్యక్తులు ఈ ఇరువురి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాల్లో ప్రతి ఒక్కరికి మంచి జరిగింది. అందరూ ఒకే నాటి మీద ఒకే సమానంగా చూస్తారు. వీళ్ళు కులాలు మతాలు దాటి ఈ రోజు పరిపాలన సాగుతున్నటువంటి వ్యక్తులకి 164 స్థానాలు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారంటే వీరి ఇద్దరి మీద ఎంత గౌరవం, ఎంత నమ్మకం ఉందో ఒకసారి ఆలోచన చేయాలా. ముఖ్య అతిథి మనకి నారాయణ రెడ్డి గారు, గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. ఆ విధంగా మనం ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే క్రిస్మస్ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ ఉంది అంటే తెలుగుదేశం. ఎందుకంటే క్రిస్మస్ కానుక ఇస్తున్నాం, ఏ పార్టీ ఇవ్వలేదు. సంక్రాంతికి ఏ విధంగా ఇస్తున్నామో, రంజాన్ పండుగకి ఏ విధంగా ఇస్తున్నామో, క్రిస్మస్ కూడా కానుకలు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఏ పార్టీ లేదు, ఎక్కడా లేదు. అటువంటిది అంత ప్రాధాన్యత కలిగినటువంటి క్రిస్మస్ ఇది. ఈ క్రిస్మస్ లో అందరూ కూడా ఏ విధంగా చర్చిలకు వెళ్ళి కష్టాలు ఉన్నటువంటి వాడు కష్టాలు పోవాలని, అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యవంతులు కావాలని, ఆపదల్లో ఉన్నవాడు ఆపదలు తొలగిపోవాలని, అభివృద్ధిలో ముందుండాలని, ఆ విధంగా ఏ విధంగానైతే యేసు ప్రభువుని చర్చిలకు పోయి కానీ, ప్రార్థనలో కానీ, కూటముల్లో కానీ, ఈ ప్రపంచంలో కూటములు జరిపితే లక్షలాది మంది వచ్చేటువంటిది ఓన్లీ యేసు ప్రభు కీర్తనలు, బోధనలు వినడానికే. ఎక్కడా లేనంత లక్షల మంది సమూహంగా ఏర్పడి ఆ యొక్క సందేశాన్ని వినడానికి వచ్చేటువంటి ప్రభు సందేశాన్ని, ఆ విధంగా యేసు ప్రభు యొక్క మార్గంలో అందరూ పయనించాలి. 150 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం శాంతి భద్రతతో ముందుకు నడుస్తుంది. ప్రపంచంలో అంటే ఏకైక దేశం అది భారతదేశం. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఆయన
ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నారు దళితులు. 80 లక్షల ఓట్లు దళితులై ఉన్నాయి. అటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పేదరికం లేనటువంటి సమాజం, పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయడమే ధ్యేయంగా ముందుకు పోయేటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి యేసు ప్రభు యొక్క ఆశీస్సులు, వారి దీవెనలు, సర్వశక్తులు మన నాయకుడు ప్రసాదిస్తే వారి యొక్క శక్తి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి మేలు జరుగుతుంది, పేదవాళ్ళకు మంచి జరుగుతుంది. పేదరికం లేనటువంటి సమాజం కోసం తప్పించేటువంటి చంద్రబాబు గారి లక్ష్యం నెరవేరుతుందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సెమీ క్రిస్టమస్ ఇంత పండుగ వాతావరణంలో ఆర్గనైజ్ చేసినటువంటి మా ఎస్సీ సెల్ కమిటీ సభ్యులందరికీ, పేరు పేరున కమిటీ సభ్యులందరికీ, స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీ చిలకలూరుపేటలో తెచ్చారు అంటే అది ఇక్కడ ఉన్న అందరి కష్టం ఉంది. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీ చిలకలూరుపేటలో వచ్చింది. 1947 నుంచి ఎన్ని ఎన్నికలు జరిగినా హైయెస్ట్ మెజారిటీ 2024లో వచ్చింది అంటే ఇక్కడున్న పెద్దలు, ఇక్కడున్న అందరి సహకారం, అది గొప్పతనం చిలకలూరుపేటది. ఆ విధంగా అందరూ కష్టపడ్డారు. కష్టపడబట్టే చరిత్రలో లేని మెజారిటీ సృష్టించాం. ఆ విధంగా పనిచేస్తున్నాం, చెయ్యబోతున్నాం అని కూడా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అందరికీ చిలకలూరుపేట నియోజకవర్గం ప్రజానికానికి, మా అన్న పుల్లారావు అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి దళిత పెద్దలకు, సోదర సోదరిమణులకు, పత్రికా ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ చిలకలూరుపేట నియోజకవర్గ సోదర సోదరిమణులందరికీ కూడా సెమీ క్రిస్మస్ వేడుకలకు వచ్చినటువంటి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం, అనుకోకుండా మీ మధ్యకి రావడం, ఈ అవకాశాన్ని మా అన్న కల్పించడం ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఇంతమంది దళిత సోదరి మన మధ్యన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు నా నియోజకవర్గంలో నేను నిన్ననే అటెండ్ అయ్యాను. ఈరోజు రెండో రోజు మీ నియోజకవర్గంలో మీ అందరి సమక్షంలో అటెండ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. అనుకొని ఈ పండుగ వాతావరణంలో వచ్చినాను. మీ అందరికీ ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. వచ్చింది స్వర్ణయుగం, పోయింది దరిద్ర యుగం. ఆ దరిద్ర యుగం పోగొట్టుకున్నారు, స్వర్ణయుగంలోకి వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండవచ్చు. మొన్నటి వరకు మీ స్థలం ఏడ కబ్జా అవుతుందా, మీ ఇల్లు ఎవరు దోసుకుంటారా, మీ ఆస్తులు ఎవరు కబ్జా చేస్తారా, లేదంటే మీ పట్టాలు ఎవరు మారుస్తారా, మీ భూములను ఎవరు కాజేస్తారా అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికినట్టుగా ఎప్పుడు గుప్పున భయంతో బతికినటువంటి కాలం పోయింది. ఇప్పుడు అనుక్షణం 10 రూపాయలు క్వార్టర్ ఎక్కువ రేట్ అన్నా అమ్ముకోవాలి, మీ చెండాలు ఊరుస్తానని చెప్పేటువంటి నాయకుడు మన ముందుకు వచ్చినాడు, మన ముందున్నాడు. అంటే ప్రజల పట్ల, పాలన పట్ల అంకిత భావం ఏ రకంగా ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుసుకోవాలి. అలాగే ఆయనకు సహకారం అందిస్తున్నటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి సహకారంతో ఈరోజు రాష్ట్రం ఈ 6 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ ఈరోజు కూడా ఏ ఒక్కరూ ఏలెత్తి చూపిన విధంగా ప్రజలను మమేకమయ్యే విధంగా, ప్రజలతో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి ప్రభుత్వం మనకు వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలు, ముఖ్యంగా దళిత వర్గాలకైతే ఎంతో న్యాయం జరుగుతుంది. దళితులను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ దళితులకు చేసింది 0. కానీ ఈ ప్రభుత్వం దళితుల సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం దళితులకు మెండుగా, మెరుగుగా అన్ని కార్యక్రమాలు చేయబోతా ఉంది. ప్రతి ఒక్కరూ ధైర్యంగా, భరోసాగా ఉండమని చెప్పి మనసారా వేడుకుంటూ మీ అందరికీ మరోసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
వాసవి క్లబ్ 2004 పల్నాడు జిల్లా గవర్నర్ కొలిశెట్టి సుబ్రహ్మణ్యంకి అరుదైన అవార్డు వరించింది. ఈ నెల 14-15 తేదీల్లో తమిళనాడులోని మదురైలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఐకాన్ కార్యక్రమంలో సూపర్ బెస్ట్ వైబ్రెంట్ గవర్నర్ అవార్డు అందుకున్నారు. గత సంవత్సర కాలంగా పల్నాడు జిల్లాలో శివసుబ్రహ్మణ్యం వాసవి క్లబ్ ద్వారా చేసిన సేవలను వారు గుర్తించి అవార్డు అందజేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా మరో 40 అవార్డులు వరించాయి. ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు వాసవి క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, కేబినెట్ సెక్రటరీ తవ్వ నాగమల్లేశ్వరి, ఐపీసీ అరవపల్లి సత్యనారాయణ, పోలిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. జరిగిన 14-15 శని ఆదివారాలు మదురైలో ఐకాన్ రవిచంద్రన్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి 31 జిల్లాల నుంచి 5 రాష్ట్రాల నుంచి 5-6 వేల మంది వాసవి క్లబ్బులందరూ సభ్యులందరూ హాజరైనారు. అందరికీ అవార్డులు పంపిణీ చేశారు. ఆ భాగంగా చిలకలూరుపేట V204A గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం గారికి ఈ జిల్లాలో 46 అవార్డులు వచ్చినాయి. ఈ సంవత్సర కాలం మొత్తం పల్నాడు జిల్లాకి 204A తరపున చేసిన వాసవి క్లబ్ సంబంధించి చేసిన కార్యక్రమాలకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అభినందించి మాకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గురువారం చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇచ్చేసిన ఆయనకు అర్బన్ సిఐ రమేష్, ఎస్ఐలు చెన్నకేశవులు, రహమతుల్లా, శివరామకృష్ణ ఘన స్వాగతం పలికారు. తొలుత సిబ్బందితో కలిసి గౌరవ వందనంతో డీఎస్పీని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు కోంట్రుపాడు గ్రామానికి చెందిన కొప్పల వీరాంజనేయులు ఇటీవల మరణించడం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురువారం వారింటికి వెళ్లి వీరాంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత, క్లస్టర్ ఇన్ఛార్జి జంగా వినాయకరావు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 22వ వార్డు గాంధీపేట యాదవుల బజారుకి చెందిన ఎలగాల సింగయ్య మరణించారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన వారి ఇచ్చిన కర్మకి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై సింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రత్తిపాటి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. పట్టణంలోని సినాయికొండ పాస్టర్ ప్రార్థనా మందిరం, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్ వద్ద గురువారం జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ జేపీఎఫ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా గుంటూరుకు చెందిన దైవజనులు మ్యాథ్యూస్ హాజరై ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి ప్రతి ఒక్కరికి అందించారు. కార్యక్రమంలో జేపీఎఫ్ నాయకులు పాలరాజుతో పాటు పలువురు స్థానిక పాస్టర్లు, అతిథులు పాల్గొన్నారు. అడవిలో ఎక్కడో ఉంటే అడవిలో ఉన్నవాడిని చూడడానికి వెళ్తున్నారు చాలా మంది, గుట్టలకు వెళ్ళిపోతున్నారు. ఇదేంటి బాబు, మనకి విశ్రాంతి దినానే రారు మన దేవాలయాలకి, ఆ అడవిలోనికి 6 రోజులు వెళ్ళొస్తున్నారేంటి, ఏం జరుగుతుందని శాస్త్రులు, పరిశీలు కూడా వెళ్ళారంట చూడడానికి. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అతడు మండుతూ ప్రకాశిస్తున్నాడు కనుక ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే ఒక నక్షత్రం మండుచు ప్రకాశించాలి అంటే మీరు ఒక్క మాట ఆలోచించండి. లేఖనములు ఆయన మనతో ఎత్తిపట్టి మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అంటాడు. గుండెల్లో వాక్యం ఉన్నప్పుడు మనం మండుతాం, వాక్యం లేకుండా ఎవడో మండడు. ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలోని శివాలయంలో బుధవారం దొంగలు పడ్డారు. ఆలయంలోని వస్తువులు ఏవి అపహరణకు గురి కాలేదు.
ముగ్గురు వ్యక్తులు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆలయంలో వెండి వస్తువులు ఉన్నప్పటికీ అన్ని పదిలంగా ఉండడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 4 రోజులుగా మండల కేంద్రమైన నాడెలోని ఎంపీడీఓ సమావేశ హాల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. చివరి రోజున పలు అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సిబ్బందితో కలిసి ఎంపీడీఓ స్వరూపారాణి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక దురాచారమని, దానిని రూపుమాల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. చివరి రోజు కావడంతో ఈఓఆర్డి నిర్మల లక్ష్మీకుమారి, ఎంఈఓ కృష్ణారెడ్డి, ఇతర మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది సైదారావు, పద్మ, జాన్ కెనడీ, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సత్యసాయి వ్రతం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దత్తదీక్షలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే శుక్రవారం కుంకుమ పూజ, శనివారం అనగాదేవి వ్రతం ఉంటుందని వారు వివరించారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. ఇప్పుడు బాబా వారు మీ అందరికీ కనిపిస్తారమ్మా. ఇప్పుడు బాబా వారు మీ అందరికీ కనిపిస్తారు. మంత్రపుష్పానికి చేతిలో పట్టుకోండి. శ్రీ గురుదత్త శ్రీ గురుపై నమః. ఓం సాయి శ్రీపాదరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. సాయిరామండి. మన పురుషోత్తమపట్నం షిరిడి సాయిబాబా మందిరం శ్రీ సాయి దత్తస్తూపం ప్రాంగణంలో దత్తమాలలో భాగంగా ఈరోజు సాయి సత్యవ్రతం జరుగుతూ ఉంది. ఎంతోమంది భక్తులు ఈరోజు సాయి సత్యవ్రతాన్ని మన మందిరంలో చేసుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు సాయి సత్యవ్రతం నిమిత్తం చక్కగా అందరి చేత బాబావారి స్వయంగా ఆ రోజు షిరిడిలో చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.